ఉంటాయి, నేను పట్టాను, వాళ్ళకు పట్టాను, వీళ్ళకు పట్టాను అని. మరి ఈరోజు మీ ఆలోచన ఎలా ఉంది? మీ ప్రశ్న మా ప్రశ్నలాగానే ఉందా? మీకు మరి ఏదైనా ప్రశ్న కానీ జవాబు కానీ దానికి సంబంధించిన ఆలోచన ఉంటే మీకు మైక్ ఇవ్వబడుతుంది. మరణమైన తర్వాత మనిషి ఏమవుతాడు? కుక్క అయి పుడతాడా, నక్క అయి పుడతాడా? సత్యమన్నా చెప్పు, నీ ఆలోచన ప్రకారం ఏమవుతారని మీరు అనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడు, ఏమవుతారు అని మీరు అనుకుంటున్నారు? ఎవరికన్నా పడతాడా? గాలి దూరినట్టు దూరుతాడా? ఎవరి మనిషి అంటే ఒక మనిషిలో చనిపోయినటువంటి ఆత్మ బ్రతికున్న ఏదో ఒక శరీరంలో దూరుతుందా? దూరుతాది అన్న వాళ్ళు చేయొద్దండి. మరొక మనిషికి ఆత్మ పడుతుంది అన్న వాళ్ళు ఎవరన్నా నమ్మిన వాళ్ళు ఉంటే మీ చేయెత్తి చూపించండి. ఎవరికి పట్టదని అనుకుంటున్నారా? హలో, చూడండి, యాక్చువల్గా మనం హిందూ దేశం నందు అనేక గ్రంథాలు మనం చదవకపోయినా ఆ గ్రంథాల సారాంశాన్ని మనం విన్నాం. ఎవరినైనా అన్యాయంగా మోసం చేసి చచ్చిపోతే నువ్వు కుక్క వైపు పుడతావురా అన్న విషయాలు మనకు తెలిసిందే కదా. కుక్క వైపు పుడతావని, నక్క అని, ఇంకొక అనేక పశువు అని, జంతువులుగా పుడతారన్న సంగతి మనం విన్నామా లేదా? మీరు విన్నారా? ఏదైనా మోసం చేస్తేనో, నాశనం చేస్తేనో, ఇంకోటి ఏదైనా అని ఒక వ్యక్తికి దుర్మార్గం చేస్తే వీడు ఖచ్చితంగా కుక్క అయి పుడతారా అంటారు. లేకపోతే లేటెస్ట్గా మొన్న మీటింగ్లో మేము మీటింగ్ చెప్తుంటే ఒక కుక్క మా చుట్టే దిల్లాడుతుంది, వీడెవడో కుక్క అయి పుట్టినారా, దేవుని వాక్యం వినాలి, నిన్నే దిల్లాడుతున్నాడు అంటున్నారు. అది ఎందుకంటున్నారు ఇవన్నీ? చనిపోతే నిజంగా మీరు మీ ఆలోచన ఏంది చెప్పండి. ఈరోజు మనము చనిపోతే ఏమవుతుంది? ఈరోజు నువ్వో నేనో మనం చచ్చిపోయినాం. నెక్స్ట్ ఏంది? ఇంకా చనిపోతే ఏముంటుంది? మన్ను మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈరోజు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి హలో అవును, ప్రశ్నలే అది వాళ్ళ నుంచి తీసుకుంటా. మనం చనిపోతే, ఈరోజు ఎవరైనా మనము చనిపోతే ఖచ్చితంగా మనం చనిపోతే తర్వాత ఏమి జరుగుతుందో మీరు ఏమనుకుంటున్నారో అది మాకు తెలియజెప్తే, ఒకవేళ బైబిల్ తెలిసిన వాళ్ళైతే ఇదో బైబిల్ ప్రకారంగా చనిపోయిన తర్వాత మన పరిస్థితి లేదా నా పరిస్థితి ఇలా ఉంటుందని బైబిల్ నుంచి చూపించండి. లేదు మేము బైబిల్ చదవలేదు, మేము విన్నదాని ప్రకారం అయితే చనిపోయిన తర్వాత ఇట్లా ఈ మా పరిస్థితి ఇలా ఉంటుందని మీకేమైనా తెలిసింటే మీరు మాకు తెలియజేయండి. లేకపోతే వాస్తవం ఏందో మేము తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చనిపోయిన తర్వాత మనం సహజంగా చూస్తున్నది మట్టి. దేవుడు సృజించినటువంటి ఈ యొక్క జీవిని చనిపోయిన తర్వాత మట్టికి మన్నుగాను, దుమ్ముకు ధూళిగాని దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది అని అంతవరకు విన్నాం. మిగతాది మనకు తెలియదు. నా అభిప్రాయం ఏమంటే కన్నా, చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తారనేది తెలియదు. మామూలుగా బైబిల్ ప్రకారంగా మనం పాపం చేసింటే మనం నరకానికి పోతాము, లేదా దేవుడు మనం చేసి చనిపోయినాక మన దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం అప్పుడు ఎత్తబడతాం అనేది నాకు తెలిసింది. కానీ మా నాన్న చనిపోయినప్పుడు మటుకు ఒకటి జరిగింది నా విషయంలో. అది ఎందుకంటే వాస్తవంగా నేను చూసినాను. అది ఎంతవరకు అనేది నాకు తెలియదు. నాన్న చనిపోయినప్పుడు ఆ భూస్థాపితం అయిపోయింది. అమ్మకు వచ్చినప్పుడు అమ్మ వచ్చేసి నాన్న వచ్చేసి సూసైడ్ అన్నమాట. ఎట్లా నాయన ఏ విధంగా జరిగిందో అమ్మ కూడా ఆ విధంగా ఆ కింద పడి అంత అల్లాకొలంగా అయిపోయింది అమ్మకు.
అమ్మకు వచ్చిన తర్వాత మళ్ళీ నా భార్య అప్పుడు పచ్చి బాలేంత ఆమె కొద్దిగా దొరిచింది ఆమె కొద్దిగా. ఆల్రెడీ ఆమె దేవుని నమ్ముకునే బిడ్డ. అదేం అన్నారు, నాన్న వచ్చినాడు. అప్పుడు మా చిన్నాయన కొడుకున్నాడు, అతను ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమో బాగానే అయింది. కానీ అది ఎంతవరకు సమస్య నాకు తోచలే అది. అప్పటికి నేను నేను అప్పుడు దేవునికి ఇంకా నమ్ముకోలే. నేను అప్పుడు నాన్న చనిపోయిన రోజు అది. ఆ రోజు అది నా వాస్తవంగా అది చూశాను. అది ఎంతవరకు నాకేం అవగాహన లేదు దాని గురించి. మీరు ఏమన్నా ఉంటే చెప్పగలరు దాని గురించి. మా అభిప్రాయం ఏమిటంటే ప్రభు నమ్మి చనిపోయినటువంటి వారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనము గమనిస్తాం. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన లాజరు దరిద్రుడు ఉన్నారు. కాబట్టి ధనవంతుడు చనిపోయి ఆత్మ పాతాళంలో బాధపడుతుంది. అదే సమయంలో దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొండకు కొనిపోబడెను అని చెప్పి వ్రాయబడింది. కాబట్టి ప్రభుని నమ్ముకొని చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే ఆత్మ పాతాళం లేదా నరకానికి వెళ్ళిపోయి బాధపడతారనేటువంటి సంగతి బైబిల్ ద్వారా గుర్తించాం. ఇంకా ఏదైనా లోతైన విషయాలుంటే తెలియపరచాలని మనవి చేస్తున్నాం. మనసులో పట్టిన వారిని గురించి నా అభిప్రాయం ఏమిటంటే, సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళ పేరు పెట్టుకొని వచ్చి చెప్తాడనమాట. సైతానుడు ఏం చేస్తాడు, అపవాది వాని దూతలని చెప్పి దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి వాని అనుచరులు సంచరిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటాడు. సైతాను కూడా భూమి మీద జరిగేటువంటి పరిస్థితులు తెలుసు. కాబట్టి వాడేం చేస్తాడంటే చనిపోయిన వారు ఏ విధంగా చనిపోయినది వాడే చెప్తాడు, పేరు చెప్తాడు. ఆ విధంగా చెప్పి వారికి పట్టినట్టు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు వాడే సైతానుడే వాళ్ళ పేరు చెప్తాడు అంతే. వాడు ప్రవేశిస్తాడు. దేవుని వాక్యంలో అలాగా వ్రాయబడింది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నాకు తెలిసినది నేనేమనుకుంటున్నా అంటే, చనిపోయిన వారు అట్లా స్వర్గంలో ఉండరు, అట్లా పాతాళంలోనికి వెళ్ళరు. పరదైసులో కొంతకాలము దేవుడు రాకడ వచ్చేంత వరకు ఉంటారని నేను అనుకుంటున్నాను. పరదైసులో కొంతకాలం, ఎందుకంటే దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది జరగలేదు కాబట్టి, న్యాయ తీర్పు జరిగేంత వరకు అది స్వర్గమా నరకం అనేది డిసైడ్ కాలేదు కాబట్టి, వారు ఒక ప్రాంతంలో అన్యులైనా దేవుని బిడ్డలైనా దేవుని నమ్మిన వారైనా ఒక పరదేశ ప్రాంతంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా దురాత్మలు ఉంటే పరలోకం నుంచి దేవుడు ఆజ్ఞను అతిక్రమించి కొన్ని వేల దేవదూతలు దురాత్మలుగా లోకంలో సంచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో కూడా మనకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అవి. మనం ఉన్న ఈ ప్లేస్లో కూడా మనకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అవి ఎంతవరకు ప్రయత్నం చేస్తాయంటే, మన పరలోకంలో ఒక కాలు పెట్టినా రెండో కాలుని ఇగ్గేంత వరకు ట్రై చేస్తాయి ఇవి. ఒక కాలు పరలోకంలో పెట్టినా రెండో కాలు ఇగ్గడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకంటే వీడు ఎక్కడ పోతాడో దానికి పోకుండా మాయమ్మడి ఉండాలని అవి అంత ప్రయత్నం చేస్తాయి ఇగ్గడానికి. కాబట్టి మన దురాత్మలు అయితే 100కి 100 రూపాయలు ఉన్నాయి. ఆ దురాత్మల ప్రభావం అనేటువంటిది ఉందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి మీద ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంతో పోతున్నాడో వాని మీద ఇంకెక్కువ ఉంటాయి, ప్రభావం చూపుతాయని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఉన్న ఒకటి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో చివరిలో క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురని నిందిన, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అనిందిన, క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారనింది, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి అనింది. 15వ అధ్యాయము 18వ వచనం, క్రీస్తునందు లేపబడతారని నిద్రించిన వారు నశించిరి అని ఉంది. అటువంటి వారు ఎవరైనా ఉండారని నశించిన వారు, లేకపోతే లేపబడాలి కదా నశించిరి అని ఉంది అని డౌటునా?
దేవునికి స్తోత్రములు. మన పెద్దలు చెప్పే విషయాల్లో కొందరు దుర్మార్గమైన పనులు చేసింటారు, కొందరు మంచి పనులు చేసింటారు, కొందరు కష్టపడే వాళ్ళు ఉంటారు, కొందరు మౌనంగా ఉండే వాళ్ళు ఉంటారు. కాలంలో లోకంలో దుర్మార్గం పనిచేసిన వాళ్ళని చనిపోయేటప్పుడు వీడు పామై పుడతాడు, కోడై పుడతాడు, పసరమై పుడతాడు, లేదంటే మళ్ళీ దయమై పుడతాడని చెప్పి కొందరు పెద్దలు అంటండి. కొందరు కష్టం చేసి ఎవరి సమస్యలు లేకుండా బతికిన వాని దేవుడు ఈయనకి భూమిలో చల్లగా పడుకుతాడుగా దేవుడు సాయం చేస్తాడని చెప్పి కొందరు అంటారు. కొందరు తాగి సిగరెట్లు బీడీలు రకరకాలు తాగి ఆడేళ్ళను కానీ ఎవరన్నా చంపడం కానీ ఇట్లాంటి చేసినా నాకు దేవుడు లేడు, ఇవ్వలేరు, నాకు ఇక్కడనే దేవుడు, నేనే దేవుడిని, నేనే రాజ్యము అని చెప్పి వాడిని కూడా సచ్చినా కానీ కూడా అదే భూములు పూడ్చున్నారు, మమ్మల్ని మంచిగానే కానీ కూడా అదే భూములు పూడ్చున్నారని పెద్దలు చెప్తండి. కానీ దీని పరీక్ష అనేది ఎక్కడ ఉంటుందో ఎంకత అనేది అది మన గ్రంథములో ఎక్కడ ఉన్నదో మనకైతే తెలుసు, చదవలేదు. మీతో చెప్పించుకోవాలి, తెలుసుకోవాలనే విషయం కోరుకుంటున్నాం. మాకైతే పెద్ద అనుభవం లేదు సార్, చనిపోయిన వాళ్ళు ఏమవుతారేమో అని చెప్పేసి. అంటే చెప్పిన వాళ్ళు వినడం సార్, అలా చెప్పడం వల్ల విన్నాం సార్, అంతే. అక్కడ దయ్యాలున్నాయి పోవాకండి, చింత చెట్ల కింద కూర్చోవాకండి, రాత్రుల పూట ఎక్కువ తిరగాకండి అని చెప్పేసి భయపెట్టేవాళ్ళు. కానీ మేమైతే ఎప్పుడు అలా భయపడి అట్లా ఎదుర్కోలేదు సార్ ఆ సమస్యలను. ప్రియమైన వాళ్ళారా, నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను పశువులకు మూగ జంతువులకు సేవ చేసేటోడిని. ఒక అర్ధరాత్రి నా రెండు కోడలు అంటే దూల పెద్దలకు మందులు దాపినారు, పడిపోయినాయి. రాత్రి తీసుకుపోయినారు. మళ్ళీ తిరిగి సగరోజున వచ్చేటప్పుడు ఒకటి మా ఊరికి ఎలపట గుండ్రాళ్ళకుంట అని ఉంది. ఆ గుండ్రాళ్ళకుంట కాడ దింపి వాళ్ళు పొగకు బెల్లెత్తుకొని పోయినారు. నేను ఒక్కనే రాళ్ళేసినట్టు అట్లా ఇట్లా పెద్ద గాలి వచ్చినట్లు ఆ విధంగా భయపెట్టినాయి. అయితే నేను భయపడింటే మాత్రం అన్న పడిపోయినట్టుండి. నేను భయపడకుండా ధైర్యంగా వచ్చిన. అది అంటుంది, నా వట్ట దాటిపోతే పో అంటుంది. అదే ఇంకా దయ్యం అంటే ఇంకా అది గాలి లెక్క. గాల్లో నుంచి స్వరం విన్నాం. వచ్చి వట్ట చంపుకుపోదాం అనుకోండి, పో బతికినా పో అంటుంది. గాల్లో నుంచి స్వరం విన్నావు. ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి, లేవని నీకు లేదు. బైబిల్లో కూడా ఉంది కదా దయ్యాలు పట్టిన వాళ్ళని. నేను సింగనపల్లిలో ఉండి ట్రాక్టర్ డ్రైవర్గా కాశ్మీరంలో చేస్తూ ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళి అయింది నాకు. అప్పుడు పెళ్ళి అయితే అవుకు బస్సు నైట్ అవుట్ ఒకటి ఉన్నది. ఆ బస్సు కోసం ఆకుమల్లలోకి వచ్చే బస్సు రాలే, చెడిపోయి ఇక్కడే కోయిలకుంటలో ఆగింది. అప్పుడు నేనేం చేసి, కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని వెళ్ళిపోతున్నా. పోతే సండ్రాగ్ అని ఒకటి ఉంది. సండ్రాగ్ దగ్గరికి పోయిన తర్వాత ఆకారం ఎత్తుగా ఒక మనిషి లెక్క ఎత్తుగా కనపడింది. నేనేమనుకుంటున్నానంటే, నేను పాటలు పాడుకుంటూ పోయేవాడిని. పోయేటప్పుడు కూడా
దేవుని పాటలు పాడుకుంటా వాయివా. నేనేమనుకున్నా, మనసులో ఏమనుకుంటా అంటే ఎవడు రాయుడు ఇంత క్వశ్చన్ సార్, ఎత్తున్నాడు, క్వశ్చన్ సబ్జెక్ట్ వద్దు ప్లీజ్. ఇంత ఎత్తున్నాడు అని అనుకుంటా ఉండంగా వాడు ఏం చేసి పక్కకు జరిగాడు. పక్కకు పోయింది. అది పక్కకు పోయినాక ఏమంటాడు, దాటిపోతే పోరా నా కొడుకు అనింది. అయితే ఆ మాట అన్న తర్వాత పాటలు పాడుతున్నా కానీ ధైర్యం లేదు, పూర్తి భయపడ్డా. ఇంటికి వచ్చిన అట్నే ఇంటికి వచ్చి మన ఇంట్లో ఒక మాట్లాడలేకపోయినా నేను. మన ఆయన ఏమని అంటే ఏదో భయపడినట్టుందిరా అని చెప్పి భూమి మీద ఈపు మీద తట్టడిచినప్పుడు అప్పుడు సెట్ అయినా నేను. నాకు జరిగిన విషయం. మీరు చూసినది మనిషి, మగ మనిషి, ఆడ మనిషి ఎత్తుగా ఉన్నాడు అంటున్నారు, అది దాటిపోయింది అంటున్నారు. ఎత్తుగా ఉన్నాడు అన్నారు వెళ్దాక, దాటిపోయింది అంటున్నావు. ఆ మగోడ ఆడోళ్ళ అట దయ్యం. ఆడోళ్ళు మగోడు అనేది అర్థం కాదండి. తెల్లగా ఆకారం మాత్రం ఎత్తుకు కనపడింది. తర్వాత కిందికి దిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు దాటిపోతే పోరా అనే మాట, ఆ మాట మాత్రం నేను కూడా విన్నా. ఓకే ఓకే. ఎందుకంటే దేవదూతలు చాలా దేవదూతలు అనమాట. దేవదూతలే పరలోకంలో నుంచి దేవుడి గంట పడిపోతే చాలా అందగత్తెలు అనమాట ఈ దురాత్మలు అనేటివి. మనకు సినిమాలలో చూపించినట్టు నల్లగా కొమ్ములు పెట్టి ఇకారాలు పనులు అట్టటివే ఉండవు. కానీ సినిమాలు చూపించి మనిషికి ఆ విధమైన ఆలోచనలో, ఆ ఇమిగ్రేషన్లో, ఆ భ్రమలో ఉండిపోతున్నారు. మామూలుగా అయితే దయ్యాలు చాలా అందమైనటువంటి కొందరు దైవసేవకులు చెప్పినారు. దేవదూతలు కదా అవి, దయ్యాలు కాదు. దయ్యాలు అంటే దేవదూతలే, దయ్యాలు చాలా అందమైన. ఎవరైనా చూసినారా, అలాంటి చూసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఏమైనా చెప్తారేమని నేను అడుగుతాను. అట్లా అంతేంలే. నేనైతే దయ్యాలు కానొచ్చాయని మేము పొలం పనులు చేసుకునేటప్పుడు తెల్లవారుదులు హిందువుల శ్మశానం పక్కనే కాలువ. తెల్లవారుదలు ఆ శ్మశానం చుట్టే ఈయన ఉంటే ఓ 10 సార్లు తిరిగింట నీళ్ళ కోసం. ఎవరైనా మేము మడవ వేసిన తర్వాత వాళ్ళు ఏమైనా తిప్పుతారేమని తిరుగుతూ ఉండేవాడిని. నాకు మా నాయనకు దరిదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉండేది. కానీ దయ్యాలు ఏమైనా కానొచ్చాయేమో చూసినా కానీ యా దయ్యం కనరాలే. కేవలం ఇది ఏమైనా దయ్యం కన్నులు నీళ్ళకి కానొచ్చాయేమో అనుకుంటున్నా, కానీ అది అంటున్నారు. కానీ నాకైతే కానరాలే. శ్మశానం పక్కనే తెల్లవారుదులు ఉన్నాయి. తర్వాత మేము కొండకు పోయేవాళ్ళం కట్టెలకు, ఎక్కడ నల్లమలకు. ఓ రాత్రి 11కు బయలుదేరితే తెల్లవారుదామున 5 గంటలకు చేరుతాం. ఇంకా పండుకుంటాం. పండివినా చక్కగా అవి ఎద్దులు ఆడికే తీసుకుపోతాయి కరెక్ట్గా. ఈ ఆ దయ్యం కానొచ్చేది లేదు. అయితే నేను అనుభవించిన అనుభవంలో దయ్యము నేను ఎన్నడూ చూడలే. అది లేదు, అది ఊహ మాత్రమే అనుకుంటాను నేనైతే. దయ్యాలు చూడడం అయితే చూడలేము, కానీ ఆ దయ్యాలు నష్టం చేసినట్టు మటుకు చెబుతున్నాను. మా ఇంట్లో చాలా నష్టం చేసినాయి. ఎదురుగానే ఒక గొర్రెను చంపినాయి. నేను చెప్పినటివి మీకు నగులు కావచ్చు, సూచనగానే చంపినాయి. నేను చంపుతున్నాను చూడని ఎదురెత్తి మాట్లాడిపోతున్నా కానీ కూడా నేను నా కొడుకు ఎన్ని మాటలో నువ్వేమా అంటే నువ్వేమా అని ఇద్దరం పట్టుకున్నామే, కానీ ఆ దయ్యాన్ని మాత్రం పట్టుకోలేకపోయినాం. కళ్ళారా చూసినామే కానీ దయ్యం రూపు ఆడి మనిషి. ఆ మనిషి ఎవరైంది అంటే గిన మా సొంత ఆడిబిడ్డ. ఎవరైనా చెప్పుకునే కానీ ఒకటే. నేను చాలా నట్టపోయినాను కూడా. గొల్లు పోయినాయి, బరుగొడ్డు పోయింది, నా కొడుకు కూడా పోయినాడు లాస్ట్కు. పగ పట్టినదిలేమా, పగ తీర్చుకుందిలేంగా. చాలా పోయినాయి కూడా. దయ్యాలంటే చాలా ఉన్నాయి కానీ ఎన్నో నష్టం చేస్తాయి కూడా. అవి నష్టపోయినంతలో చాలా నష్టపోయినాం. కొన్ని మనుషులను నష్టపుచ్చుతాయి, కొన్ని పానాలు కూడా తెచ్చాయి కూడా. అటువంటి దయ్యాలు ఉన్నాయి. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు పేరుస్వాములకు ఒక పాస్టర్ వచ్చిండే. గోనవరం నుంచి రంగారెడ్డి అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. రంగారెడ్డి గోనవరం నుంచి పెద్ద ఆయన.
ఆయన పేటస్వామిలో చర్చిలో పాస్టర్ చేసే ప్రార్థన చేసేటప్పుడు ఒకటి దయ్యం పట్టిన ఆమె నేను పక్కనే ఉన్నాను అప్పుడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నా ముందనే ఆమె కడుపు ఇంతెత్తు ఉబ్బింది. కడుపు మామూలుగానే ఇంతెత్తు ఉబ్బింది. ఆయన ప్రార్థన చేసినాక అది చర్చిలోంచి మందిరం నుంచి ఉరుకుతుంది. ఆమె ఉరికేటప్పుడు మొగళ్ళు కూడా వెనకబడినారు. ఆమె అంత స్పీడ్ ఉరకలేకపోయినారు అనమాట. ఉరుకుతుంది బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి కాడికి పోయి కింద పడింది. అప్పుడు ఏంది నేను ఏడన్నా నేను అంటుంది. కడుపు ఇంత ఎత్తు వచ్చింది. మళ్ళీ అది 10 నిమిషాలు ఆ గాలి ఎట్లా దూరింది ఏంది అనేది నాకు దాని విషయం గురించి తెలియజేయండి. మన సబ్జెక్టు కొంచెం డీవియేట్ అయింది, కానీ ఎట్లా అయిందంటే మన ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉన్నదా అనేది మన ప్రశ్న. దాని వెనక్కి ఇంకా దాటిపోయినాం. మరణం అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా బ్రతకడం కానీ మరలా కొత్త జీవితం కానీ ఉందా అనేది ప్రశ్న. దీనికి మనం అందరం ఉందనుకుంటున్నామా లేదనుకుంటున్నామా అమ్మా? ఉందా లేదా? లేదు అన్నామనుకోండి, మనకు బైబిల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు వెంబడి శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు అనేటువంటి వారు యేసు ప్రభు చుట్టూ కనపడతారు. ఒక్కొక్కరు వచ్చి ఒక ప్రశ్న అడిగేవారు యేసు ప్రభును. అందులో సద్దూకయ్యులు ఎవరంటే పునరుద్ధానం లేదని నమ్మేటోళ్ళు. అంటే మీరు ఎట్లయితే మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉండదు అనుకుంటున్నారో, సద్దూకయ్యుల యొక్క విశ్వాసం ఏంటంటే చనిపోయిన తర్వాత మనిషి జీవితం వాటికి అయిపోయా, ఇంకా మరలా ఉండరు అని వాళ్ళ నమ్మకం. అందుకే సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమని ప్రశ్నించినారంటే, బోధకుడా, మోషే మనకు ఒక ధర్మశాస్త్రం చెప్పినాడు కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక తల్లిదండ్రులకు 7 మంది కుమారులు ఉన్నారు. పెద్దోనికి పెళ్ళయింది. పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయినాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పెద్దవాడు చనిపోతే ఆమెకు పిల్లలు లేరు కాబట్టి రెండో వాడు పెళ్లి చేసుకోవాలా. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం. కొద్ది రోజులకు వాడు చనిపోయినాడు. అట్లా 7 మంది చనిపోయినారు. నువ్వు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా, మేము లేదని చెప్తాం. పునరుద్ధానం కనుక ఒకవేళ ఉంటే ఈ 7 మందిలో పునరుద్ధాన దినమందు ఆమె ఎవరికి భార్య అవుతుంది అని ప్రశ్న అడిగినారు. అంటే ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ప్రశ్నలు వేసినా వాళ్ళ విశ్వాసాన్ని బట్టే ఈయన సమాధానం ఏమిస్తాడా అన్న ఉద్దేశంతోనే ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు కూడా చక్కని జవాబు చెప్పినాడు. ఏంటంటే పునరుద్ధానంలో పెళ్లికిచ్చుటయు పెళ్లి చేసుకుంటూ అనే పరిస్థితులే ఉండవు అనేసరికి వారు నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మరి ఇప్పుడు ఇది ఏం కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అనే దానికి చాలామంది దయ్యాలని భూతాలని నేను కూడా నాకు తెలియకుండానే కొన్ని చూడాల్సి వచ్చింది. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నేను ఈమెను ఫలానా ఆమెనని చెప్పేటోళ్ళు, ఫలానా పేరు చెప్పేటోళ్ళు. కొన్నిసార్లు మా ఇంటి ముందర కొట్టం ఉంటే ఆ కొట్టంలోనే ఉంటానని చెప్పేటోళ్ళు ప్రార్థన చేసేటప్పుడు. మళ్ళీ కొట్టంలోకి నేను కూడా చాలాసార్లు కదా వచ్చానామంటే ఈ మాటలు మాట్లాడినప్పుడు నువ్వు కొట్టంలోకి వచ్చి నేను బయటకు పోతా, నువ్వు బయటకు వస్తే నేను కొట్టంలోకి పోతా అని చెప్పేటోళ్ళు. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు. నేను అది శివవరంలోనే సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేసేటప్పుడు నేను బనాయనపల్లి నుంచి వచ్చి ఆడ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అలా పలికేటోళ్ళు అందరూ వింటున్నారు. నేను ఫలానా చోట కాల్చుకొని చనిపోయినాను, నేను ఆ కొట్టంలోనే ఉన్నా అంటే మళ్ళీ ఆ కొట్టంలోకి వస్తాను కదా ఇట్లా అన్నారు. సందులో కాడ ఉన్నాను నేను, పూలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి పోతాను నేనని రకరకాలుగా చెప్తున్నారు. అది సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఆత్మలు ప్రవేశిస్తాయా లేవా, ఆత్మలు ఏమవుతాయనే సబ్జెక్ట్ గురించి వీలైతే దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే చనిపోయిన తర్వాత జీవితము ఉందా లేదు అంటే మన భక్తి మన విశ్వాసము ఏమైనట్టు అంత వ్యర్థమే, అంతే కదా. ఇంకెందుకు మనం ఈ భక్తి చేయాలా, అవసరం లేదు. చనిపోయిన తర్వాత జీవితం ఉంది అనే విశ్వాసంతోనే, అది యుగయుగాలు ప్రభుతో మనం ఉందన్న విశ్వాసంతోనే మనం జీవిస్తున్నాం. దానికి కలిగిన వివరణలు మన మధ్యలో ఉన్న యోహాన్ గారు
వివరిస్తారు, విందాం. ఓకే, మేము క్వశ్చన్ పెట్టాం కదా, రాజేష్ గారు క్వశ్చన్ పెట్టారు. మేము ఎప్పటికైనా కానీ క్వశ్చన్ వేయాలంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి? బైబిల్ నుంచే క్వశ్చన్ ఉండాలి, ఆన్సర్ కూడా బైబిల్ నుంచే ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము క్వశ్చన్ వేయడం జరిగింది. అలాగనే ఆ క్వశ్చన్ మీరు ఏమనుకుంటున్నారో కొందరు కరెక్ట్ చెప్పారు, కొందరు ఓకే మీరు ఇంకా కొద్దిగా ఎన్నిక వచ్చి మాట్లాడడం జరిగింది. బైబిల్ ఉంటే మీ దగ్గర బైబిల్ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం ఒకటి తీయండి. ప్రసంగి గారు మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం తీసుకున్నారు అందరూ? అసలు మీ క్వశ్చన్ అర్థమైందా? ఇంతకు బాబు అద్దాలు పెట్టుకున్నా మీ క్వశ్చన్ అర్థమైందా? ఏం క్వశ్చన్ ఈరోజు ఎందుకు నిలబెట్టినాను నేను ఎందుకు నిలబడినాను? ఇప్పుడు ఎవరికి? మనం చనిపోతే మళ్ళీ మనము లేదా మన ఉనికి ఉందా లేదా అనేది క్వశ్చన్. అర్థమైందమ్మా? మనం చనిపోతే మళ్ళా మన ఉనికి ఉందా లేదా? క్లియర్. ఇది దావీదు కుమారుడైన సొలొమోను మహాజ్ఞాని యేసుక్రీస్తు ప్రభుల వారు రాక మునుపు మహాజ్ఞాని ఎవరయ్యా అంటే సొలొమోను గారే అని మనకు బైబిల్ తెలుసు, బైబిల్ చదవగా అర్థమవుతుంది. మరి ఆ సొలొమోను గారు ఏమంటున్నారా అంటే కలగబోన్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయగలరు అని ఎవరు అడుగుతున్నారు? నాలాంటి వ్యక్తి 12 గోత్రములకు కింగ్డమ్ మహా గొప్ప రాజు ఆయనకే తెలుదు చనిపోయిన తర్వాత ఏమవుతామో ఏమో నాకే తెలుదు, ఎవరైనా చెప్పుతారేమో అడుగుతున్నాడు ఆయన అని క్వశ్చన్ అడిగితే, అప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తారని ఇశ్రాయేలీలకు తెలుసా? ఒకవేళ తెలిసినా ప్రవక్తలకు దేవుని జ్ఞానం గల వారికి మాత్రమే తెలిసేమో. కానీ ఈవెన్ చూడండి, దావీదు చనిపోయాడు, దావీదు చనిపోయిన తర్వాత పరలోకం ఎక్కిపోయినాడన్న సంగతి ఎవరికైనా తెలుసా? దావీదు పరలోకం పోయినాడా? దావీదు పరలోకం పోయినాడా? పోయినాడా లేదమ్మా? దావీదు పరలోకం పోయినాడా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో దావీదు ఇంకనూ పరలోకం ఎక్కిపోయిన వ్యక్తి ఎవరు? ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. మా మతికి పెట్టుకోండి ప్లీజ్. ఏంటంటే ఇది పెద్ద చాలా మీరు నోరు తెరిచి చూస్తుంటే ఎందుకు చెప్తున్నాము రా ఈ టాపిక్ అనిపిస్తుంది. పరలోకం ఎక్కిపోయినది ఇంతవరకు ఎంతమంది ఎక్కిపోయారు చెప్పండి? ఎవరెవరు? యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ పరలోకం వెళ్ళిపోలేదు బైబిల్ ప్రకారం. చూస్తారా? చూడండి అపోస్తల కార్యములు తీయండి ఒక నిమిషం. 2వ అధ్యాయము 24 తీయండి. 34 దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎప్పుడు? దావీదే పరలోకానికి ఎక్కిపోలే. పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? పునరుత్థానం జరగంది ఎవరు ఎక్కిపోరు. పునరుత్థానమే జరగలే కదా. ఒకవేళ పునరుత్థానం జరిగింది అంటే రెండో రాకడ అయిపోయింది. చాలా లింకులు ఉన్నాయి, వీటన్నిటికీ చాలా లింకులు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, దావీది పరలోకం ఎక్కిపోయిందా? ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళు ఎవరైనా పరలోకం ఎక్కిపోయారా? ఎక్కిపోలేదు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతికిన దినాలలో ఒక ఉపమానం చెప్తూ అబ్రహాము నమ్మున లాజరు కూర్చున్నాడు, ధనవంతుడు పాతాళములో యాతన పడుచున్నాడు, ఇది సందర్భం ఎక్కడిది బేస్ చేసుకొని చెప్పినాడు? పరలోకాందే కదా అని ఒకవేళ మీరు అనుకుంటే అది పరలోకాంది కాదు. మరి ఎక్కడిది? మన రమణ సార్ గారు చెప్పారు కదా, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి ఎవ్వరు వెళ్ళలే.
మరి పరలోకానికి వెళ్ళినప్పుడు పరదేశకి ఎంతమంది ఎవరు వెళ్తున్నారు? పరిశుద్ధులు పరలోకానికి పరదేశకి వెళ్తున్నారు. మరి పాపులు ఎక్కడికి వెళ్తున్నారు? పాపులు ఎక్కడికి వెళ్తున్నారు? పరిశుద్ధులైతే పరదేశకి వెళ్తున్నారు. మరి పాపులు ఎక్కడికి వెళ్తున్నారు? పాపులు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అమ్మ, కొద్దిగా తెలియాలి కదా, మేమే చెప్తే బాగుండదు కదా. పాతాళానికి వెళ్తున్నారు, అవునా? పాపులు పాతాళానికి వెళితే మరి చనిపోయిన వారు ఎక్కడ? మీకు అర్థం కావాలి. చనిపోయిన వారు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తున్నారు? పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయిన పాపులు ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏబు గ్రంథం చేయండి ఒక పారి. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ఏబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. మీకు క్వశ్చన్ ఆన్సర్స్ మీకు మీ ముందరనే పెడుతున్నానండి నేను. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి పోతున్నారు. చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? వాడు పాపైనా, ఘోర పాపైనా, దొంగ అయినా, నరహంతకుడైనా, ఎవడైనా సరే చనిపోతే ఎన్ని గంటలకు వెళ్తున్నాడు? నెలకా 2 నెలలకా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఇక్కడ నిధులాడుతున్నాడా? ఎక్కడ పోతున్నాడు? పాతాళానికి పోతున్నాడు. మళ్ళీ ఇక్కడ దయ్యాలని తిరుగుతున్నాయి. దీనిలో పరిస్థితి ఏంది? పాపి ఎక్కడ పోతున్నాడు? క్లియర్. ఎంతసేపటికి పోతున్నాడు? కోరికలు తీసుకొని పోతున్నాడు. ఒక్క వచనం చూపించి మీ దగ్గరికి వస్తాను. ప్రసంగంధం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం. బ్రతికి ఉండు వారు చూడండి అమ్మా, మనమందరం బ్రతికే ఉన్నాం కదా. పాపి ఎక్కడ పోతాడు? పాతాళం. పరిశుద్ధులు ఎక్కడ పోతారు? పరదేశ్. క్లియర్, మీకంతా తెలిసిందే కదా. పాపి లేదా పాతాళానికి పోవాలనుకుంటే ఎంత టైం పడుతుంది? ఒక క్షణం అంటే రెప్పపాటు, కన్ను మూసి తెరచలక వెళ్ళిపోతున్నాడు. పాపి ఎన్ని గంటలకు పోతాడు? క్షణంలోనే పాతాళానికి పోతున్నాడు, అవునా? అందుకే అంటాడు ప్రసంగి గారు, నరులు చనిపోయిన తర్వాత ఏమి సంభవించినో తెలియకనే మూర్ఖులు విస్తారంగా మాట్లాడతారంట. విస్తారంగా, ఒకడు కుక్కయి పుట్టా, ఒకడు నక్కయి పుట్టా, ఒకడు అది పుట్టా, ఒకడు ఇది పుట్టా, నాకు చెట్టు కనపచ్చా, నాకు కొమ్మ కనపచ్చా, నన్ను పట్టుకుంటే నేను పెళ్లి చేసుకునే దయ్యాలతో 2 నెలలు సంసారం చేసిన ఒక దయ్యం నన్ను ఇది అది అని మాట్లాడుతున్నారా లేదా? ఇది విస్తారం కాదా? అందుకే మళ్ళీ ప్రసంగి దానికి మళ్ళీ ఆన్సర్ ఇచ్చాడు. 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉండువారు, మనమంతా బతికిన్నాం కదా. బ్రతికి ఉండువారు తాము చత్తుమని మీకు ఎవరికైనా తెలుదా? మనం సచ్చామని ఎవరికైనా తెలుదా? మనకు తెలుసు కదా, మన సచ్చామని అందరూ తెలుసు. మరి సచ్చామని తెలిసి ఏమంటున్నాడు చదువుయా? అయితే చచ్చిన వారు చచ్చిపోయిన తర్వాత భూలోకంలో జరిగే ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడింది. చూడండి, వాళ్ళ పేరు ఏమైంది? చచ్చిపోయిన పేరు. నేను చచ్చిపోయినా, నా పేరు యోహాను అన్న సంగతి నాకు తెలియదట. మళ్ళీ నేను వచ్చి రాజేష్ కొట్టి నేను యోహాను నా కొడుకుని జున్నీకి వచ్చినా అని రాజేష్ చెప్తానా? నా పేరు ఏది అంటున్నాడే. మరి చెప్పేది ఏంది? ఏమై ఉంటుంది చూద్దాం. వారికి ఏ లాభం కలగదు. నాకు చీర కావాలి, పట్టు చీర కావాలని లాభం కోసం వచ్చినావేమో కలగదట. ఓకే, వారిగా ప్రేమింపరు. ఎందుకంటున్నాడు ప్రేమింపరని? నా బిడ్డను సున్నికి వచ్చానంటే ఏం కలిగింది? ప్రేమ కలిగిందిగా. ప్రేమ కలిగిందే కదా వచ్చిన సున్నికి వచ్చినట్టుంది. మళ్ళీ ఏమంటాడు? ప్రేమ పగ పెట్టుకుంటారా? చచ్చిపోయిన వాళ్ళు నేను పట్టిన వాడు నన్ను చంపినాడు, వాడిని చంపనీకి వచ్చిన వానికి బట్టి వాడిని చంపే బదులు వానికే బట్టి వాడిని చంపచ్చుగా, అవునా కాదా? ఇప్పుడు నేను ఒకరిని చంపినా, ఇంకా నన్ను చంపాలంటే ఆ దయ్యం ఎవరు కొట్టాలి? నాకు కదా పట్టాల్సింది. వానికి బట్టి వాని ద్వారా నన్ను చంపించి మళ్ళీ వాని జైలు పంపిదిగా. సరే, నెక్స్ట్. అసూయ పడరు. చనిపోయిన తర్వాత అసూయలు ఏముండవు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ పొత్తు లేదు. చనిపోయిన తర్వాత ఇక ఏమి ఉండదు. ప్రేమింపరు. నేను దయ్యం బట్టి నేను తిన్నికొచ్చిన, కోళ్ళని తిన్నికొచ్చిన, కుక్కలు తిన్నికనే వచ్చి బీదోనికి పడితే, హోటల్ మేనేజర్కు 5 స్టార్ హోటల్కి పడితే కడుపుండా తింటావు కదా, వానికి పట్టదు. ఎందుకో మరి? హోటల్లో కదా పట్టాలి. నువ్వు కడుపుండా తినాలనుకుంటే ఎవరికి పట్టాలి? పని చేసుకుంటానికి పడితే ఏమవుతుంది? బాలకృష్ణకో, చిరంజీవికో 5 స్టార్ హోటల్ పడితే రోజు ఒక టిఫిన్ తినచ్చు కదా.
తినచ్చా తినకూడదా? చనిపోయిన వారు ఏమవుతారో తెలియక మూర్ఖులు లేదా విస్తారంగా మాట్లాడడం అంటే ఏందనుకున్నారు మీరు అని, చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో నాకైతే తెలియదు, ఎవరైనా చెప్పుతారంటే ప్రసంగికే తెలియదు కాబట్టి ఎవరు చెప్పలేకపోయారు. మళ్ళీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమి జరుగుతుందో అది చనిపోయి తిరిగి లేచిన వ్యక్తే చెప్పాలి, అక్కడ పోయి వచ్చినోడు చెప్పాలి. ఇప్పుడు నేను ఢిల్లీ మీరు ఎవరైనా చూసిండే చూకరారా? ఢిల్లీ ఎలా ఉందని ఎవరు చెప్పగలరు? పోయి చూసి వచ్చినోడే కదా చెప్పేది. ఢిల్లీ ఎలా ఉందంటే పోయి చూసి వచ్చినోడే చెప్పగలడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత పరలోకమందు తండ్రి ఒకడున్నాడు, పరలోకం ఒకటి ఉంది, అక్కడ పోతే ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి అని మనకు తెలియాలంటే ఏం చేయాలి? పరలోకం పోయి వచ్చినోడు చెప్తే మనం వినొచ్చు. మరి పరలోకం పోయి వచ్చినవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? పరలోకం ఎవరు ఎక్కలేలా? ఒకరు తప్ప ఎవరు లే పరలోకం. ఎవరతను? చనిపోయి తిరిగి లేచి ఇచ్చాడు. దీంట్లో ఒక వాదన ఉంది. ఇక్కడ పరలోకం, ఇక్కడ మనం చనిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతే పరలోకంలో కుంటేనే కొడతామా? ఎట్లయితాం? యాక్సిడెంట్లో కాలు పోయింది, పరలోకంలో మళ్ళీ కాలు ఉంటుందా? ఉండదా? ఇప్పుడు నువ్వు కాలు ఇరిగిపోయింది నీకు యాక్సిడెంట్లో, నువ్వు చనిపోయి మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి అక్కడ 2 కాళ్ళు ఉంటాయి, ఒక కాలే ఉంటుందా? కాళ్ళు అట్టడు ఏముండవు, మహిమ శరీరం ఉంటుంది. మహిమ శరీరం, యేసుక్రీస్తు మహిమ శరీరమే కదా. కాళ్ళు ఇరిగిపోతే చెయ్యి ఇరిగిపోతే మళ్ళీ పరలోకంలో నువ్వు కుంటేనివా మంచిగానే ఉంటావా? క్వశ్చన్ అది. మంచిగానే ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఇద్దరు నా చేతులు పెట్టు బొక్కలన్నీ ఆడా లేదా? ఏంది అది మరి? సరే, ఈ టాపిక్ వేరు. ఆనవాళ్ళు ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ కాలు ఇరిగిపోతే అక్కడ ఏమవుతుంది మీరు అర్థం చేసుకుంటే, అందుకే బహు జాగ్రత్తగా మీ శరీరంలో కాపాడుకోండి. ఓకే, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ జన్మ ఉంది, అది మహిమ శరీరం. కొరింథీ పత్రిక అన్నగారు చూపించాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మట్టి శరీరం ఎలాగైతే ఉన్నదో మహిమ శరీరం కూడా అలాగనే ఉంది. అన్నగారు ఒక క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్ ఒకటి వివరించి నేను బంద్ చేస్తాను. క్రీస్తునందున్న వారు కూడా నశించిరి అని అన్నాడు. క్రీస్తునందున్న వారు నశించడం ఏంది? క్రీస్తునందున్న వారు కూడా నశించారు అంటే ఏంది? మనం అందరం క్రీస్తునందు ఉన్నాం కదా. క్రీస్తునందు ఉంటే మనకు పరలోకం కదా రావాల్సింది, మనం నశించకూడదు కదా, నిత్య జీవం కదా కలిగి ఉండాల్సింది. మరి క్రీస్తునందున్న వారు ఎట్లా నశించిరి అంటే దానికి మొత్తం కంటిన్యూషన్ చేసుకుంటున్నాడు 10వ అధ్యాయంలో నుంచి కొరింథీ పట్టణానికి పౌలు గారు. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని యందు ఉన్నవారే, వాళ్ళు దేవుని సనిగి వాళ్ళందరూ నశించారు. అలాగనే క్రీస్తునందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూదా క్రీస్తునందు ఉన్నాడా లేదా? నశించా. క్రీస్తుతో పాటు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని క్రీస్తు వ్యతిరేకమైన వాళ్ళందరూ ఏమైనారు? క్రీస్తునందు ఉండి కూడా క్రీస్తును ఫాలో కాలేని వాళ్ళందరూ నశించినట్టేనా? క్లియర్? అర్థమైందా మీకు? క్రీస్తునందు నశించిరి అంటే క్రీస్తుతో పాటు ఉండి క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నడవని ప్రతివాడు నశించినట్టే, నశిస్తాడు. అది క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. క్రీస్తునందున్న వారు నశించడం అంటే ఏంది? అంటే క్రీస్తుతో పాటు ఉంటూ క్రీస్తును విశ్వసించి క్రీస్తులో బాప్తిసం తీసుకుని క్రీస్తు ప్రకారం ఏదైతే యేసు ప్రభుల వారు అపోస్తులు బోధ చేశారో దాని ప్రకారం బ్రతకని ప్రతివాడు అలా బ్రతకకపోతే నశిస్తారు. అందుకు క్రీస్తునందున్న వారు పౌలు కాలంలోనే కొందరు క్రీస్తును విశ్వసించి క్రీస్తు వెంబడి తిరిగి కొందరు క్రీస్తుని దూరం అయిపోయారు. వాళ్ళని బేస్ చేసుకుని క్రీస్తునందున్న వారు కూడా నశించి